ఫ్రెండ్స్, కాలం నెమ్మదిగా ముందుకు సాగింది. శేషాచల అడవుల్లో శ్రీనివాసుడు ఉన్నాడు. ఆకాశరాజు రాజ్యంలో పద్మావతీదేవి ఉంది. ఇద్దరూ ఒకే భూమిపై ఉన్నారు. కాని ఇంకా కలవలేదు. ఎందుకంటే దైవ కథల్లో కలయికకు ముందు ఒక నిశ్శబ్దం ఉంటుంది, ఒక నిరీక్షణ ఉంటుంది. ఒకరోజు పద్మావతీదేవి తన స్నేహితులతో కలిసి ఉద్యానవనంలో విహరిస్తోంది. ఆ తోటలో తామరపూల సువాసన, చల్లని గాలి, పక్షుల మధుర స్వరం. పద్మావతి మనసు ఏదో తెలియని ఆనందంతో నిండింది. కాని ఎందుకో ఆమె హృదయంలో ఒక అస్పష్టమైన ఆలోచన. అదే సమయంలో శేషాచల అడవుల్లో వేట నిమిత్తం శ్రీనివాసుడు వచ్చాడు. నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆయన ముందుకు సాగుతున్నాడు. అకస్మాత్తుగా ఆయన చూపు పద్మావతిపై పడింది. ఆ క్షణం కాలం ఆగిపోయినట్టు అనిపించింది. ఆ రూపం, ఆ కళ్లలోని ప్రశాంతత, ఆ ముఖంలో ఉన్న దివ్య కాంతి. శ్రీనివాసుడు ఒక్క క్షణం కూడా కదలలేకపోయాడు. పద్మావతి కూడా ఆ అపూర్వ రూపాన్ని చూసింది. ఆమె గుండె తెలియని అనుభూతితో తడిసిపోయింది. ఇది సాధారణ చూపు కాదు, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సంకేతం. కాని ఆ క్షణం ఎక్కువసేపు నిలవలేదు. పద్మావతి స్నేహితులు శ్రీనివాసుడిని చూసి ఆగిపోయారు. ఇతడెవరు, ఎక్కడినుంచి వచ్చాడు అనే అనుమానంతో వాళ్లు భయపడ్డారు. రాళ్లతో కొట్టి ఆయనను అక్కడినుంచి తరిమేశారు. అది అవమానం కాదు, అది విధి చేసిన పరీక్ష. శ్రీనివాసుడు మౌనంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఏ మాటా చెప్పలేదు, ఏ కోపం చూపలేదు. కాని ఆయన మనసు అక్కడే మిగిలిపోయింది. ఆ కళ్ల చూపు, ఆ రూపం, ఆ ఒక్క క్షణం. అడవికి తిరిగి వెళ్ళిన తరువాత ఆయనకు ఆహారం రుచించలేదు, నీరు తాగాలని అనిపించలేదు. ఆమె ఆలోచనే ఆయన తపస్సుగా మారింది. ఇది ప్రేమ లేదా పూర్వజన్మ బంధమా? ఆ ప్రశ్నకు సమాధానం శ్రీనివాసుడికి వెంటనే దొరకలేదు. అడవిలో నడుస్తూ, తపస్సులో కూర్చుంటూ ప్రతి క్షణం ఆ ముఖమే, ఆ కళ్ళే, ఆ రూపమే మళ్లీ మళ్లీ మనసులో మెదిలాయి. ఇంతవరకు తపస్సే జీవితమైన ఆయనకు ఇప్పుడు ఆమె ఆలోచనే తపస్సుగా మారింది. ఇది బలహీనత కాదు, ఇది దైవ సంకల్పం. పద్మావతి మనసు కూడా అలానే మారింది. ఆమె ఎందుకో నిశ్శబ్దంగా మారింది. ఉద్యానవనానికి వెళ్ళినా, స్నేహితులతో ఉన్నా ఆ అపరిచితుడి రూపం ఆమెను వదలలేదు. ఎవరు ఆయన? ఎందుకు ఆయన చూపు నా మనసును తాకింది? ఈ ప్రశ్నలే ఆమె హృదయంలో నిద్రలేని రాత్రులుగా మారాయి. ఆ నిశ్శబ్దమే ఇద్దరి జీవితాల్లో ఒక కొత్త మలుపు తీసుకొచ్చింది. శ్రీనివాసుడు ఎప్పుడూ లేని విధంగా తన మనసును గమనించాడు. తపస్సులో కూర్చున్నా, కళ్ళు మూసుకున్నా ఆ రూపం అడ్డు వచ్చేది. అది భంగం కాదు, అది పిలుపు. పద్మావతి మనసు కూడా అలానే అయ్యింది. ఆమె ఎందుకో దేవాలయానికి వెళ్ళాలని మనసు తపించింది. ఏం కోరాలో కూడా ఆమెకు తెలియలేదు. కాని హృదయం మాత్రం ఏదో కోరుతోంది. ఇది మాటలతో చెప్పలేని ఒక అనుభూతి. ఇద్దరూ ఇంకా కలవలేదు. కాని విధి మాత్రం వాళ్ళిద్దరినీ నెమ్మదిగా ఒకే దారిలోకి తీసుకెళ్లుతోంది. ఇక్కడినుంచే ఈ ప్రేమకు దైవ అనుమతి మొదలవుతుంది. ఈ ప్రేమ ఎలా వ్యక్తమయింది? వకుళదేవి పాత్ర ఏమిటి? పెళ్లి ప్రసక్తి ఎలా వచ్చింది? ఇదంతా పార్ట్ 6లో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.